వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తున ఉన్న ఈ పర్వత ప్రాంతంలో కనిపించే అరుణోదయ దృశ్యం కడు రమణీయంగా గోచరిస్తుంది. సకల జీవరాశులకు సూర్యుడే ప్రాణం. రవికిరణ స్పర్శలేని జీవనం రసహీనమైంది. అందుకే స ఏష వైశ్వానరో విశ్వరూపః ప్రాణో అగ్నిరుదయతే అన్నారు. సూర్యోదయంతో విశ్వంలో ప్రాణాగ్ని సంచారమవుతుంది. అదిగో మబ్బు తెరలను చీల్చుకుంటూ ఉదయిస్తున్న బాలభానుని లేలేత బంగారు కిరణాలు ఆ పర్వత శోభను మరింతగా ద్విగుణీకృతం చేస్తున్నాయి. ముస్సోరి అందాలను చూసుకుంటూ యమునోత్రి వైపు సాగుతూ ఉంటే మార్గమధ్యంలో సుమారు 12 కిలోమీటర్ల దూరంలోని కేంప్టీ ఫాల్స్ జలపాతం పర్యాటకులను ఎంతగానో అలరిస్తుంది. కొండల నడుము నుంచి ఉద్ధృతమైన ప్రవాహంతో క్రిందకు దుమికే ఈ జలపాత దృశ్యాన్ని చూస్తూ యాత్రికులు బాహ్య ప్రపంచాన్ని మరచి ఎంతో ఆనందంతో కేరింతలు కొడుతూ స్నానాలు చేస్తారు. మెట్లు దిగడం సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తున ఉన్న ఈ పర్వత ప్రాంతంలో కనిపించే సూర్యాస్తమయం సుందర గంభీరంగా గోచరమవుతుంది. సౌరం తేజః సాయమగ్నిం సంక్రమతే. అస్తమిస్తున్న ఆదిత్యుని శక్తి అగ్నిదేవుని యందు ప్రవేశిస్తుందన్నది వేదం.
ఆ సాయం వేళ ఆకాశం దిగివచ్చిందా అన్నట్లుగా పర్వత కనుమల మీద అరుణవర్ణం పరుచుకుంటుంది. చీకటి క్రమక్రమంగా ముసురుకొని దట్టంగా వ్యాపిస్తుంది. మరలా సూర్యోదయం కోసం జీవజాలమంతా ఎదురు చూస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు కేంప్టీ ఫాల్స్ ఉన్న ప్రదేశం నుంచి యమునోత్రికి ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు దాటిన తర్వాత యమునా నదిపై నిర్మించిన యమునా బ్రిడ్జి వద్దకు చేరుకుంటాం. యమునోత్రిని చేరుకోవడానికి 2 మార్గాలున్నాయి. డెహ్రాడూన్ నుంచి యమునా బ్రిడ్జి, బర్కోట్, హనుమాన్ చట్టి మీదుగా చేరడం మొదటి మార్గం అయితే, రిషికేశ్, దేవప్రయాగ, ధరసు మీదుగా 2వ మార్గం ఉంది. ఈ ప్రయాణం చాలా ఆనందదాయకమై యాత్రను సులభతరం చేస్తుంది. ఇక యమునా నది వెంటే మెలికలు తిరుగుతూ వెళ్లే ఈ రోడ్డు ప్రయాణం మనకి కన్నుల పండువగా ఉంటుంది. హిమశిఖరాలు, జలపాతాలు, సెలయేళ్లు, ఎండతో దూబూచులాడే మబ్బులు, రకరకాల చెట్లు, పచ్చని తీవలు, ఇలా ఆ రమణీయ ప్రకృతి దృశ్యాల్ని కనులారా చూడవలసిందే, చూసి ఆనందించవలసిందే. మరి ఎంతటి శారీరక శ్రమ ఉన్నా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి అందాల్లోని తరులు, గిరులు, ఝరులు మన అంతరంగానికి ఆనందం ప్రదేశం నుంచి చుట్టూ పరికిస్తుంటే దూరంగా పర్వతాల మీద అక్కడక్కడా చిన్న చిన్న గ్రామాలు, నది వెంట సాగు చేస్తున్న వ్యవసాయ భూములు కనిపిస్తాయి.
జనారణ్యానికి దూరంగా ఉన్న ఈ పర్వత ప్రాంతాల్లో ప్రకృతి ఒడిలో చేస్తున్న సేద్యం మానవ కృషికి ఒక లో ఉత్తరకాశీ జిల్లాలోని నౌగాం ప్రాంతానికి చేరుకున్నాం. ఇక్కడ నుంచి యమునోత్రికి 62 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రదేశంలో యమునోత్రికి స్వాగతం చెప్పే ద్వారతోరణం పర్యాటకులకు మరింత ఉత్సాహాన్నిస్తుంది. స్థానికంగా ఇక్కడ నివసించే చిన్న చిన్న గ్రామాల ప్రజలు వారి జీవన భృతి కోసం కొండల మీద పోడు వ్యవసాయం చేస్తారు. అందుకే వారు ఇలా చెట్లను కాలుస్తారు. కేవలం మొదళ్లను మాత్రమే ఉంచి మిగిలిన కొద్దిపాటి కాలిన చెట్లను త్రవ్వి వ్యవసాయం చేపడతారు. హిమాద్రి సొగసులను చూస్తూ ఆనందంగా పరవశిస్తూ ముందుకు సాగుతూ ఉంటే హనుమాన్ చట్టి గ్రామానికి చేరుకుంటాం. యమునోత్రి మార్గంలోని ఈ హనుమాన్ చట్టి ఒక చిన్న గ్రామం. అన్ని రకాల మోటారు వాహనాలు చేరగల ప్రాంతం. హరిద్వార్, రిషికేశుల నుంచి కూడా ఈ గ్రామానికి నేరుగా వచ్చే బస్సుల సౌకర్యం ఉంది. ఈ గ్రామానికి ఒకవైపు యమునా నది, మరొక వైపు కొండలు కనపడుతూ ఉంటాయి. ఈ గ్రామంలోనే అతి ప్రాచీనమైన హనుమాన్ మందిరం ఉంది. హనుమాన్ చెట్టి ఆలయ అర్చకుడు ఇక్కడి స్థల పురాణ విశేషాలను వివరించారు. अंगिरा ऋषि ने हनुमान जी को श्राप दिया था कि तुम अपनी शक्ति को भूल जाओगे. अंजनी माता ने
ऋषि से बहुत विनय किया। ऋषि ने कहा कि अंजनी ये श्राप वापस नहीं होगा। तो नारद ऋषि ने अंजनी माता से बताया कि मैं वह स्थान बताऊंगा जो श्राप मुक्त स्थान है, अगर तुम्हारा बेटा शंकर भगवान की आराधना कर सके। हनुमान जी इस स्थान पर पहुंचे, उन्होंने शंकर भगवान की आराधना की। हनुमान जी को आकाशवाणी हुआ कि तुम अपने शरीर को विस्तार करो। उन्होंने अपने पूंछ को जहां तक फैलाया, जहां तक गया, उसे बंदर पूंछ के नाम से जाना जाता है। और वहां पर उनके पूंछ से गंगा जी प्रकट हो गई और जो धारा निकलती है वो हनुमान चट्टी में आकर के जमुना जी से मिलती है, संगम होता है। इसलिए इसका नाम हनुमान गंगा है, हनुमान चट्टी है। ये शेषनाग तालाब जो है ये सरु ताल से निकलती है 40 किलोमीटर के ऊंचाई से, ये आकर के जमुना जी में मिलती है। यह त्रिवेणी संगम है। यहाँ पर जो भी व्यक्ति अपनी मनोकामना करता है उसकी सिद्धि निश्चित रूप से मिल जाती है। హనుమాన్ మందిరానికి అభిముఖంగా ఉన్న శివలింగాన్ని కూడా భక్తులు దర్శించుకొని హనుమాన్ చట్టి గ్రామంలోని హనుమాన్ మందిరానికి సమీపంలోనే త్రివేణి సంగమం ఉంది. ఒకవైపు ఎత్తైన పర్వతాల నుంచి క్రిందకు జాలువారుతూ ఉన్న హనుమాన్ గంగ, మరొక వైపు శంకర్ పర్వతంపై నుండి క్రిందకు జాలువారే జలధార రెండూ కలిసి యమునా నదిలో సంగమించి పవిత్ర త్రివేణి సంగమమై అలరా. సంగమాన్ని గురించి ఇక్కడ ఒక కథనం ఉన్నట్లు స్థానికులు చెబుతారు. పూర్వం త్రేతాయుగ కాలంలో ఈ పర్వత సానువుల్లో అవతరించిన హనుమంతుని చిలిపి చేష్టలను చూసి భరించలేక అక్కడే తపోదీక్షలో ఉన్న అంగీరస మహర్షి నీ శక్తిని నీవు మరచిపోదువుగాక అని శపించాడట. ఆ వార్తను తెలుసుకుని హనుమంతుని తల్లి అయిన అంజనాదేవి బాధపడుతూ ఉంటే అక్కడికి వచ్చిన నారదుడు, హనుమా, నీవు ఇక్కడికి సమీపంలోని శంకరగిరిపై తపమాచరించు, నీకిచ్చిన శాప ఫలితం పోతుంది అని చెప్పాడు. అంతటా హనుమంతుడు తన దేహాన్ని పెంచి తోకను ఈ శంకర పర్వతం దాకా విస్తృతం చేసి తపమాచరించగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం అనుగ్రహించాడట. అందువల్లనే ఈ పర్వతం లాంగోల పర్వతమని, అక్కడ నుంచి ఉద్భవించిన గంగ హనుమాన్ గంగా అని అంటారు. అలాగే ఆ ప్రక్కగా ఉన్న అంగీరస పర్వతంపై నుంచి జాలువారుతున్న మరొక జలధార ఈ హనుమాన్ గంగ రెండు ఇక్కడి యమునా నదిలో సంగమిస్తున్నందువల్ల సర్వపాపహరమైన పవిత్ర త్రివేణీ సంగమంగా భాసిస్తోంది.
హనుమాన్ చట్టి నుంచి యమునోత్రికి 13 కిలోమీటర్ల దూరం ఉంది. యాత్ర ప్రయాసతో కూడుకుని ఉన్న చుట్టూ రమణీయమైన వాతావరణం, ఎత్తైన పర్వత సానువులు, మంచు పర్వతాల నడుమ ప్రయాణం యాత్రికుల శ్రమను ఇట్టే దూరం చేస్తుంది. హనుమాన్ చట్టి నుంచి 7 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తరువాత జానకీబాయి చట్టి వస్తుంది. ఇదొక చిన్న గ్రామం. యమునోత్రికి చేరుకునే వాహనాలకు ఆఖరు మజిలీ ప్రదేశం కూడా ఇదే. సముద్ర మట్టానికి 8500 అడుగుల ఎత్తున ఉన్న ఈ గ్రామం నుంచి యమునోత్రికి చేరుకోవాలంటే కాలినడకన గాని, గుర్రాలపై గాని, డోలీల మీద గాని మాత్రమే వెళ్ళాలి.